క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాత్మేషం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసులకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు అనుకున మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన. మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు చెప్పే ముందు ఒక విషయం. దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఈరోజు ఏం మాట్లాడారు? ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడారు? పోనీ నిన్న మాట్లాడారా? మొన్న మాట్లాడారా? ఏం మాట్లాడారు? దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడారు? వాక్యం ద్వారా అన్నారు. వాక్యం చదివితే దేవుడు మాట్లాడతాం, వాక్యం వింటే దేవుడు మాట్లాడతాం, మనం ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడతాం. ఇప్పుడు పాఠం పేరు రాసుకోండి. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఈరోజు చెప్పబోయే అంశం పాఠం పేరు రాబోవు ఉగ్రత నుంచి నిన్ను తప్పించేది ఎవరో తెలుసా? రాబోవు ఉగ్రత నుంచి నిన్ను తప్పించాలంటే నీవెలా ఉండాలి? రాబోవు ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు ఎలా ఉండాలి? రాబోవు ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యానికి చాలా మంది ఎలా ఆలోచిస్తారనంటే, ఏ విధంగా చూస్తారంటే, వాక్యాన్ని చూడరు. వాక్యానికి కూడికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ఆరాధనకి వెళ్ళినా దేవుడు నాతో ఏం మాట్లాడతారో అనే మనసు కలిగి ఉండాలి. కానీ ఈ రోజున మనిషి ఎలా చూస్తారనంటే, వాక్యాన్ని చూడరు, చెప్పే సేవకుని చూస్తారు. ఆ సేవకుడు ఏం చెబుతుండో అది గ్రహించరు. మాకెవరు కావాలి? వాక్యం కాదు కావాల్సింది, ఎవరు? సేవకుడు కావాలి. ఒక ప్రాంతంలో నేను చెప్పాను, దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడవలసింది సేవకుని కాదు, ఎవరిని చూడాలి? దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఆడ దేవుడు నాతో ఏం మాట్లాడతారు అనేది నువ్వు కూడికొచ్చినా, మీటింగ్కి వెళ్ళినా, ఆరాధనకి వెళ్ళినా నువ్వు ఆ మనస్సు పెట్టి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. రాబోవు ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులోని మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి.
లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, ఎవరతడు? ఎవరు? యాహాను దగ్గరకు బాప్తిస్మం పొందడానికి వచ్చారు. బాప్తిస్మం పొందడానికి వచ్చారులే గాని క్రియలు మారినయా? ఏదైనా మారిందా? ఏమీ మారలా. ఏది మారకుండా బాప్తిస్మం పొందితే పరలోకం చేరతావా? పరలోకానికి చేరవు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అన్ని విషయాల్లో ఎక్కువగా తీసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు నరకం గురించి ఎక్కువ చెప్పారు. తెలుసా అండి బైబిల్లో? ఎందుకు చెప్పారు? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామంటే కొంతకాలం వరకే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళామనుకోండి, ఆడికి ఎందుకు వెళ్తున్నాం? ఒక పని మీద వెళ్తున్నాం, లేదా చూసి రావడానికి వెళ్తున్నాం. అక్కడే ఉండిపోతావా? ఉండిపోం. ఆ పని చూసుకొని తర్వాత ఆ ప్రాంతాలన్నీ చూసి మరలా ఎక్కడికి వస్తాం? మనం ఎక్కడైతే ఉన్నామో నివాసం ఆ ప్రదేశానికి వస్తాం. కీర్తన గ్రంథం 90వ కీర్తన 2వ వచనంలో ఏమని చెప్తారు? నరులారా తిరిగి వచ్చేయండి అని చెప్తాడు. భూమి మీదే నేను మిమ్మల్ని భూమి మీద పంపిస్తున్నా, ఆడ పుట్టిస్తున్నా, మీరు అక్కడే ఇల్లు కట్టుకోండి, అక్కడే ఆస్తులు సంపాదించండి, అక్కడే ఉండండి, ఇక భూలోకంలో ఉండిపోండి అని చెప్పలేదు. ఆస్తులు సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ఇవన్నీ కావాలి మనం. ఎందుకంటే మనం బ్రతకడానికి, జీవనోపాధి కోసం పని కూడా చేయాలి. అయినప్పటికీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుతారా? ఉంచడు. మెతుషాలకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు దేవుడు? 969 సంవత్సరాలు ఇచ్చిండు. భూమి మీద ఉంచిండా దేవుడు? ఉంచలేదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకం విడవాలి. ఎందుకనంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించిండు దేవుడు ఈ లోకానికి? కొంతకాలం మనం ఎక్కడుండి వెళ్ళిపోవటానికి. అంటే మన ద్వారా దేవునికి ఏమి రావాలంటే మహిమ రావాలి, ఇవన్నీ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆయన దేవుడు ఎలా ఉంటాడో? ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఎవరికైనా కనపడతారా? కనపడడం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగొస్తే ఎవరికైనా కనపడతారా? కనపడరు. మనం శరీరధారి అయి ఉన్నాం కాబట్టి ఆయన కూడా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు రాబో ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పించాలి అంటే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. ఏమని చెప్తున్నారు చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? రాబో ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఎవరు తప్పిస్తారు నిన్ను? దేవుడు తప్పిస్తావు. దేవుడు వల్ల తప్ప ఎవరు వల్ల అయినా ఉగ్రత నుంచి తప్పించడం వీలైతుందా? వీలు కాదు. అది కూడా ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. పాపాలు క్షమించేది ఆయనే, పరలోకం చేర్చేది ఆయనే. యోహాను సువార్త 14:6లో ఏమని చెబుతారండి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు. తర్వాత ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారో చూడండి. 8వ వచనంలో, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించాలి. తర్వాత చెప్పిన విషయం ఏంటంటే దేవుడు బైబిల్ గ్రంథంలోనే ఒకటి రాబో ఉగ్రత నుంచి నిన్ను తప్పించుకోవాలనంటే ఒకటి నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి లోకంలో జీవించాలి. అన్ని విషయాల్లో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ఆ ప్రేమ కలిగి నువ్వేం చేయాలి? జీవించాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే మారు మనస్సు పొందాలి. బైబిల్ గ్రంథం ఎక్కువగా ఇంకా చెప్పబడిన విషయం ఏంటంటే మారు మనస్సు నువ్వు పొందాలి. ప్రకటన గ్రంథం ఎక్కువ అయ్యే చెబుతారు, మారు మనస్సు పొందాలి. ఈ మారు మనస్సు పొందకుండా నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నీ క్రియలు ఏవి కూడా మారవు. ఇప్పుడు మారు మనస్సు పొందకుండా నువ్వు తీసుకున్న పరలోకానికి చేరవు. అంటే నువ్వు దేవుడు నీకు ఏం అవకాశం ఇస్తుండంటే నీకు మారు మనసు పొందే అవకాశం ఇస్తుండు. ఇచ్చినప్పటికీ కూడా నువ్వు పొందుతున్నావా? పొందట్లేదు.
పొందకపోతే పరలోకం చేరతావా? చేరం. ఒక క్రైస్తవుని గురి ఏమిటి అని అంటే లోకంలో ఏంటో తెలుసండి, పరలోకం. అర్థమైందండి? క్రైస్తవుడు గురి ఏంటంటే పరలోకమే. నువ్వు ఈ లోకంలో జీవించింది దేవుడు చెప్పినట్టు జీవిస్తేనే పరలోకానికి చేరతావు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకు? మన పరలోకం చేర్చాలని, ఆయనతో పాటు ఉంచుకోవాలని. ఆ ఉగ్రత అనేది ఎలా ఉంటుందని అంటే భయంకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించి దేవుడు అరణ్య ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా దేవుడు ఏం చేసిండు? ఇచ్చిండు. వాళ్ళు ఏ అడిగితే ఇచ్చారు. చేపలు అడిగితే సముద్రం నుంచి వచ్చినాయి, మాంసం అడిగితే పూరేళ్ళు వచ్చినాయి, ముందుగా మన్నా ఆహారం అడిగితే మన్నాకు వచ్చింది. ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ తిని వాళ్ళ పళ్ళల్లో మాంసం ముక్క అవన్నీ ఇంకా ఉండగానే ఇంకా కావాలన్నారు. తిన్నవాళ్ళు ఏమన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఈ రోజున కూడా అంతే. ఆ రోజు జరుగుతున్న విధానమే ఈ రోజున కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? మనుషులు ఎలా ఉన్నారు? తినడానికి, తాగడానికి, ఆడటానికి, విందులు, వినోదాలు, వీటికే మనిషి ఏమైపోయిండు? ఇదైపోతుంది. ఆ రోజున జరిగిన విషయం ఏంటి? దేవుడు పోషిస్తూ ఉంటే, దేవుడు అన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా లేకుండా వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? పెద్దలంగా చెప్పండి. సనగటం మొదలు పెట్టారు, గొనగటం మొదలు పెట్టారు, వ్యభిచారం, భయంకరమైన విధానం, తిరుగుబాటు, ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. ఇవన్నీ చేశారు. ఎవరు చేసిన తప్పుకు దేవుడు వారిని ఏం చేసిండు? వారిని తీసేసిండు. చివరికి అంతమందిలో మిగిలింది ఎవరు? పాలుదేల ప్రవహించే దాంట్లో చేరింది ఎంతమంది? ఎంతమంది చేరారు? ఇద్దరే చేరారు. ఎవరిద్దరు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే చేరారు. ఎన్ని లక్షల మంది? సుమారు 6 లక్షల మంది. 6 లక్షల మంది. ఎంతమంది? ఇద్దరు వెళ్ళారు. చూడండి, దేవుడు ఈ రోజున కూడా నీకు అన్నీ ఇచ్చి, సమస్తాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతుంటే, నిన్ను పోషిస్తూ ఉంటే దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వినేవారికి మనుషులు లేరు. నిన్ను కాపాడేది ఆయన, నిన్ను పరలోకం చేర్చేది ఆయన. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే మారు మనస్సులకు తగిన ఫలాలు ఏం చేయాలి? ఫలించాలి. ఎక్కడున్నాయి మారు మనస్సు తగిన ఫలాలు? ఎక్కడున్నాయండి? ఎక్కడనంటే బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం, తర్వాత దయాళత్వం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఏంటయ్యి? ఆత్మ ఫలాలు. ఈ ఫలాలు నువ్వేం చేయాలి? ఫలించాలి అని చెబుతున్నారు. రాబో ఉగ్రత నుంచి నిన్ను తప్పించాలి అంటే నువ్వు క్రీస్తుని సొంత రక్షకులుగా నీవు అంగీకరించాలి. ఆయన చెప్పిన మాట నువ్వు వినాలి. ఆయన అడుగు జాడల్లో నువ్వేం చేయాలి? నడవాలి. అంతేకాకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానండి, నాకేంటి అని అంటే తర్వాత లోకం ఉంది. నువ్వు ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ పరలోకం చేరవు. ధనవంతుడు లాజరు సందర్భాల్లో ధనవంతుడు ఎంత చెప్పి అసలు వినలేదు. ఈ లోకం విడవంగానే ఏమైంది ఆయన పరిస్థితి? పాతాళంలో మహా యాతన పడుతుండు, కేకలు పెడుతుండు. ఇక ఎంతటితో అయిపోయింది అనుకోమాకండి. నాకు ఇక్కడే ఈ లోకమే, ఇక తర్వాత ఏముందలే, తర్వాత ఏం జరిగిద్దిలే అనుకోమాకండి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అస్సలు లోకం ఉంది. ఇప్పుడు ఒకసారి రెంటే తీసుకున్నాం అనుకోండి, ఎంతకాలం ఉంటామండి? ఎప్పుడు జీవితాంతం బ్రతికినంత కాలం అక్కడ ఉండిస్తారా? ఉండరు. అక్కడ ఎంతకాలం అయితే నువ్వు రాసుకుంటావో, ఎంతకాలం అయితే ఉంటావో అంతకాలమే ఉంటాం. ఎప్పటికైనా దాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. అది నీ సొంతమా? కాదు. అలాగే మనం ఈ లోకం మన సొంతమా? కాదు.
మన్నైనది ఎక్కడ చేరుతుంది? మట్టికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రసంగి 12:7 ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం. ఆ లోకం చేర్చేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇదిగో గొడ్డలు ఎక్కడ పెట్టుందంట? చెట్టు వేరున పెట్టి ఉంది అని చెప్తున్నారు. చూడండి అక్కడ ఏమని చెప్తున్నారు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. మంచి ఫలం ఫలించకపోతే ఏం చేస్తారు? నరకంలో పడేస్తారు. మంచి ఫలాలు ఫలించాలి, మంచిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఇంకా చెబుతున్నారు ఏమని? అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలననియో ఆహారం గలవాడును అలాగే చేయవలననియో వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దాని కంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీదను అపనింద వేయకయో మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. చూశారండి, లంచాలు ఎప్పటి నుంచి ఉన్నాయంట? ఎప్పటి నుంచి ఉన్నాయి? అప్పటి నుంచి ఉన్నాయి. కాబట్టి ఇదిగో నాయన, మీకు కలిగిన వాటితో మీరేం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి అని చెబుతున్నారు. ఉన్న దాంట్లోనే నువ్వేం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. నాకు అది కావాలి, ఇది కావాలని అవి చేయటం, ఈ చేయటం, ఇవన్నీ చేస్తే శ్రమల్లో బాధలో తెచ్చుకుంటారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏం చెబుతున్నారంటే, మీకు కలిగిన ఏదైతే కలిగి ఉందో మీ జీతంతో వాటితో మీరు ఏమవ్వాలి? తృప్తి కలిగి ఉండుండి అని చెబుతున్నారు. రాబో ఉగ్రతను తప్పించాలి అని, రాబో ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పించాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు మారు మనసు పొందాలి. క్రీస్తును సొంత రక్షకునిగా నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇంకా మీకు తెలియాలి అంటే ఈ గ్రంథం తెలుస్తుంది. ఈ గ్రంథం చదివితే మీకు ప్రతి ఒక్కటి కూడా ఇంకా అర్థమవుతుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.